సో గాయస్ నిన్న ఎపిసోడ్ అయితే అలా జరిగిపోయింది. హౌస్‌లో ఎవరు ఉంటారో ఉండరో మరి చూడాలి. దమ్ము శ్రీజ సైడ్ అయితే గేము ఆమె సైడ్ వెళ్ళిపోయింది. బట్ సంచాలకులుగా మాధురిని ఎంచుకొని మరి భరణి గారిదా ఏంటంటే సారీ అండి, భరణి గారి సైడే ఉంటాను. బట్ ఏంటంటే గేమ్ అంటే ఆమె కార్నర్‌లో ఉంది. బట్ ఆమె టవర్ ఎక్కువ ఉందని చెప్పి మన శ్రీజ సైడ్ చెప్పేసింది. మరి అది కరెక్టా కాదా బిగ్ బాస్ డిసిషన్ తీసుకోవాలి. బట్ ఏంటో చూద్దాం. అదంతా పక్కన పెడితే మన రీత చౌదరి డేమాన్ పవన్ లవ్ స్టోరీ బ్రేకప్ అయితే అనిపించింది. బట్ ఏంటంటే లాస్ట్‌లో అయితే కిచెన్‌లో మాత్రం రితు చౌదరి 2 ముద్దలు అన్నం పెట్టేసి వెళ్ళిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది. బట్ చూడాలి మరి ఈ ఎపిసోడ్‌లో. ఈరోజు ఎపిసోడ్ చాలా క్యూట్ అనిపించింది. మీసాల పిల్ల నీకు కోపం ఎక్కువ అని చెప్పి మరి అది రియల్ బాండింగా, రియల్ లవ్ స్టోరీ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. అది గేమ్ అది గేమ్‌తో నేను అలా ఉన్నాను. మనది గేమ్ కాదు కదా, లవ్ స్టోరీ కదా అని చెప్పి మనోడు డిమాండ్ పవన్ రిక్వెస్ట్ సారీ 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 అని చెప్తే ఆమె ప్రెస్టేషన్లో వినకుండా ఉంటే వెళ్ళు నేను మాట్లాడాను అని చెప్పి వెళ్ళిపోయేది. బాబోయ్ ఇది నిజమైన లవ్ స్టోరీ అలా ఏంటో గేమ్ ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ నేను ఎపిసోడ్ అయితే వీళ్ళ ఎపిసోడ్ మొత్తం చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా మరి బ్రేకప్పా లేదంటే మళ్ళీ కలిసిపోతారా కానీ బట్ ఏంటంటే కిచెన్లో మాత్రం అన్నం తెప్పించేసి వెళ్ళిపోయింది మన డిమాండ్ పవన్కి. బట్ ఏంటంటే మరి చూడాలి శ్రీజ ఉంటుందా లేకపోతే భరణి గారు ఉంటారా మరి చూడాలి హౌస్లో. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.